తెలివి తక్కువ గాడిద. ఎలుక తోకను తెచ్చి ఎంతెంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదయ్యా అన్న వేమన శతకం అందరికీ తెలిసే ఉంటుంది. ఏ పని చేసినా అందులో మనకి గుణగణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవసరం కోసం కొంతమంది వేషం మార్చి ఇతరులను మోసం చేసి తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు చేసే మోసం ఏదో ఒక రోజు అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు చీవాట్లు చెప్పు దెబ్బలు తింటారు. ఊసరి వెళ్ళేలా రంగులు మార్చి ప్రయోజనం పొందాలనుకుంటే అది తాత్కాలికమే, ఎక్కువ కాలం ఆ మోసం సాగదు. అలా రంగు మార్చి తన పబ్బం గడుపుకున్న గాడిద చివరికి ఆ మోసం బయటపడి ఏ శిక్షను అనుభవించింది ఈ కథలో తెలుసుకుందాం. వల్లభాపురంలో రాములు అనే ఓ చాకలి ఉన్నాడు. అతని దగ్గర 2 గాడిదలు ఉన్నాయి. అవి రోజు బట్టల మూటలను ఇంటి దగ్గర నుంచి కాలువ దగ్గర నుంచి ఇంటికి చేరుస్తూ అతనికి సహాయంగా ఉండేవి. 2 గాడిదల్లో గాడిద ముసలది అయిపోయింది. అది అంతకు ముందులాగా బట్టల మూటల్ని మొయ్యలేక ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోతుంది. కొద్ది రోజులు దానితో ఇబ్బంది పడ్డా ఆ చాకలి దాన్ని కసాయివాడికి అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆ గాడిద, ఓ చాకలి, నన్ను కరుణించు. ఇన్నాళ్ళు నా శక్తి ఉన్నంత వరకు నీకు సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయానని నన్ను కసాయివాడికి అమ్మేస్తావా అంటూ ఏడ్చింది. అమ్మక ఏం చేయమంటావు, నీకు తిండి కూడా దండగా అంటూ కసురుకున్నాడు ఆ చాకలి. కానీ తనని కరుణించమంటూ ఆ గాడిద పదే వేడుకోవటంతో సరే అన్నాడు ఆ చాకలి. కొద్ది రోజులు అయ్యేసరికి ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చున్న గాడిదను మేపటం ఆ చాకలికి కాస్తంత కష్టంగా తోచింది. దాంతో ఒక ఉపాయం ఆలోచించి మర్నాడు సంతకి వెళ్ళి ఓ పులితోలును కప్పుకొచ్చాడు. ఆ రాత్రి గాడిదని పిలిచి, చూడు, నీకు తిండి పెట్టడం నాకు కష్టంగా ఉంది. అందుకనే ఈ పులితోలును తెచ్చాను. నువ్వు దీన్ని కప్పుకొని బయటకు వెళ్ళి రాత్రిపూట నీ ఇష్టం వచ్చిన చేలో నువ్వు కడుపు నిండా తినిరా. నువ్వు పులిని అనుకుని ఎవరు ఏమీ చెయ్యరు అన్నాడు. గాడిద అందుకు సరే అంది. ఆ రాత్రి పులితోలును ఆ గాడిదకు కప్పి బయటికి వదిలాడు అతను. ఆ గాడిద సరాసరి ఊరి చివర ఉన్న జొన్న చేల వైపు వెళ్ళింది. ఆ చేనుకి కాపలా ఉన్నవాళ్ళు దాన్ని నిజంగా పులి అనుకుని పారిపోయారు. గాడిద దర్జాగా అర్ధరాత్రి వరకు కడుపు నిండా తిని ఇంటికి వచ్చింది. ఆ రోజు నుంచి రోజు గాడిద పులితోలు కప్పుకొని చేలలోకి వెళ్ళి కడుపు నిండా తిని ఇంటికి చేరుకునేది. చేల కాపలా ఉన్నవాళ్ళు, పులి మహా క్రూర జంతువు, దాన్ని ఎదుటి పడితే చంపి తింటుంది. ఒకసారి మనిషి రక్తం రుచి మరిగితే అది ఒక ఊరి మీద పడి అందరినీ చంపి తింటుంది అని భయపడి దాని జోలికి పోకుండా అది వచ్చినప్పుడు దూరంగా పారిపోయేవాళ్ళు. శివయ్య జొన్న చేను కాపుకు వచ్చింది. ఒక రాత్రి ప్రక్క పొలంలో తిని శివయ్య పొలంలో కూడా 4 జొన్న కంకులను తిని ఇంటికి వెళ్ళింది. గాడిద మర్నాడు పొద్దున్నే పొలం దగ్గరకు వచ్చిన శివయ్య పులి కన్ను తన పొలం మీద కూడా పడింది. దాని బారి నుంచి తన పొలాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తుండగా పులి ఎక్కడన్నా గడ్డి మేస్తుందా అనే అనుమానం వచ్చింది అతనికి. ఆ అనుమానం నిజము కాదో తెలుసుకోవాలని నిర్ణయించుకొని ఆ రాత్రి పొడవైన కత్తి, బలమైన కర్ర తీసుకొని పొలం దగ్గరకు వెళ్ళి గట్టు మీద ఉన్న వేప చెట్టు ఎక్కి కూర్చున్నాడు. బాగా చీకటి పడ్డాక పులి తోలు కప్పుకొని ఆ గాడిద శివయ్య పొలం దగ్గరికి వచ్చింది. సరాసరి చేలోకి దిగి తాపీగా జొన్న కంకులను తినసాగింది. కొద్దిసేపు ఊరుకొని పెద్దగా శబ్దం చేస్తే ఆ పులి పారిపోతుందేమో అని శివయ్య గొంతు మార్చి గట్టిగా అరిచాడు. ఆ శబ్దం గాడిద విన్నది. బొంగురుగా వినిపించిన ఆ అరుపుకి తనలాగే జొన్న కంకులు తినటానికి ఆ చాకలి 2వ గాడిదను కూడా పంపి ఉంటాడు అనుకుంటూ, నేను ఇక్కడ ఉన్నాను, ఇటువైపు రా అన్నట్లు పెద్దగా ఓండ్రు పెట్టింది. ఆ అరుపు విన్న శివయ్యకు పులి అసలు రంగు తెలిసిపోయింది. వెంటనే చెట్టు దిగి కర్ర తీసుకొని గాడిద వెంటపడి దానిని కర్రతో కొట్టి చంపేశాడు. పాపం చాకలి పిసినారితనానికి ఆ గాడిద బలైపోయింది.